అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ లంచాల కేసు పార్లమెంటును కుదిపేసింది. తొలి రోజే పార్లమెంటులో గందరగోళం ఏర్పడింది. ఉభయ సభల్లో అదానీ అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి, చర్చకు పట్టుబడ్డాయి. విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. దీంతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభలో అదానీ అంశంపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనల మధ్య రాజ్యసభ చైర్మన్ ఎల్లుండికి వాయిదా వేశారు. Should not shout. Avail the opportunity. Is it a challenge that you are a member parliament will come to the well? No, I'm so sorry. No. The House stands adjourned to meet at 11:45. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు మణిపూర్లో మరోసారి చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని విపక్షాలు ముందుగానే నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగానే అదానీ అంశంపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. భారత్లో వ్యాపార రంగంపై ఆ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపై చర్చించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల మధ్య ప్రారంభమైన లోక్సభలో తొలుత ఇటీవల కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడటంతో సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో లోక్సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ఇక ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు మొత్తం 16 బిల్లులు రానున్నాయి. This is hardly an approach. I have commended his contribution. Thank you. सभा की कार्रवाई 12 बजे तक के लिए स्थगित की जाती है। सभासदों